ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. అక్కడ ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా భయపడే స్వభావం గలది. చిన్న శబ్దం వినిపించినా గుబులు పడేది. ఒకరోజు అడవిలోకి ఒక క్రూరమైన సింహం వచ్చింది. అది ప్రతిరోజు ఒక జంతువును వేటాడుతూ అందరినీ భయపెడుతుంది. జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు మిగతా వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఒకరోజు ఆ వంతు చిన్న కుందేలు దగ్గరకు వచ్చింది. అందరూ నువ్వు చిన్నవాడివి, ఏం చేస్తావు అని ఆందోళన పడ్డారు. కానీ కుందేలు ఆలోచించింది. భయపడితే పని కాదు, తెలివిగా వ్యవహరించాలి. అది నెమ్మదిగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఆలస్యంగా వచ్చినందుకు సింహం కోపంగా అడిగింది, ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఆలస్యమైంది? కుందేలు చెప్పింది, మహారాజా, ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకో సింహం నన్ను ఆపింది. అది నేనే నిజమైన రాజు అని చెప్పింది. అది విని సింహం కోపంతో ఊగిపోయింది. ఏమిటి, ఇంకో సింహం ఉందా, నాకు చూపించు అని కుందేలుని అడిగింది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం లోపల చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. అది నిజంగా ఇంకో సింహం అనుకొని కోపంతో బావిలోకి దూకింది. అలా సింహం అంతమైపోయింది. అడవిలో మళ్ళీ శాంతి వచ్చింది. దీంట్లో ఉన్న నీతి ఏమిటంటే, బలం కంటే తెలివి గొప్పది.